2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, ఉదయగిరి ప్రాంతంలో ఉండేటువంటి దళిత వాడల్లో పరిశీలిస్తే అక్కడ కనీసం 4 రోజులకి దళిత వాడల్లో మంచినీళ్ళు వస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ కనీసం తీసేదానికి శానిటేషన్ సరిగా లేదు. వాళ్ళకి చనిపోయినటువంటి వాళ్ళకి గౌరవపదంగా పూడ్చుకునేదానికి కూడా, అంత్యక్రియ జరుపుకునేదానికి కూడా లేకుండా శ్మశాన వాటికి లేదు, దారి లేదు. ఇలాంటి పరిస్థితి ఉదయగిరి ప్రాంతంలో ఉంటే గిరిజనులు 2-3 సమస్యలు. గిరిజనులు బుచ్చి మండలంలో ఉన్నటువంటి శ్రీరంగరాజపురం అనే ప్రాంతంలో మనం పరిశీలిస్తే గిరిజనులకి చిన్న గుడిసెల్లో నివసిస్తుంటారు. వాళ్ళు చనిపోతే పెన్నా నదిలో పూడ్చుకోవాలి, వర్షాలు వచ్చి ఇంట్లోనే పెట్టుకోవాలి. అంటే గిరిజనులకు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఊదరగొడుతుంది. వాళ్ళకు కావాల్సినటువంటి ఆధార్ కార్డులు కానీ, అంత్యోదయ కార్డులు కానీ 35 కేజీలు బియ్యం ఇవ్వాలి. ఆడి ఉన్నటువంటి గిరిజనులు మరీ దారుణం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కోటపల్లి గూడూరు అరుంధతి వాళ్ళు చూస్తే చనిపోయినటువంటి వాళ్ళని తీసుకోపోయేదానికి పొలాల్లో తీసుకోపోవాల్సిన పరిస్థితి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఆడ ఉండేటువంటి కొత్తగా జగనన్న ఇళ్ళు ఇస్తే ఆడ ఉండేటువంటి పరిస్థితులు కనీసం కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, దారి సక్రంగా లేదు. ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో కూడా దళితుల మీద, చాలా గ్రామాల్లో ఉండే, ఊర్లో ఒక రకంగా ఉంటే గ్రామాల్లో దళితులుగా ఉండేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు దారుణమైనటువంటి పరిస్థితి. ఈ సమస్యల పరిష్కారం కోసం 3, 4, 5 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో, పట్టణ ప్రాంతాల్లో, కార్పొరేషన్ దగ్గర ఈ వచ్చినటువంటి సమస్యలు తీసుకోపోయేదానికి పరిశీలిస్తాం. నెల్లూరు నగరంలో మనం పరిశీలిస్తే దళితవాడ ప్రధానంగా ఆర్ఎస్ఆర్కి ఎదురుగా ఉండేటువంటి అరుంధతి వాడ చూస్తే ఆడ రోడ్డు డ్రైనేజ్ పేరుతో ఇళ్ళన్నీ లేపేశారు. వాళ్ళందరికీ మేము ఇళ్ళు కట్టించిస్తామని చెప్పారు. 2 నెలలకు మాత్రమే వాడుకు ఇచ్చారు. అక్కడ పోయి అడిగితే వాడుకు మేము కంప్లీట్గా ఇల్లు కట్టేదాకా ఇస్తామని చెప్పారు. ఈరోజు కూడా ఇవ్వాల. అంటే కూటమి ప్రభుత్వం మాట చెప్పినట్టు, నెల్లూరు ఎమ్మెల్యే మంత్రి గారు చెప్పినటువంటి మాట నిలుపుకోలేదు. ఆడుండేటువంటి అనేక సమస్యలు దళిత వాడల్లో కూడా ఈరోజు కూడా అనేక మంది సమస్యల వలయంలో ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కార్పొరేషన్ దగ్గరికి ఈ సమస్యలన్నీ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకోపోయేదానికి ఈ ర్యాలీ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది.